మన భౌతిక జీవితాన్ని అండ్ స్పిరిచువల్ జీవితాన్ని రెండు మనకి ఎంత ఇంపార్టెన్సో తెలుసుకున్నాం. అట్లాగే ఆ భౌతిక జీవితంలో ఇటు స్పిరిచువల్ గా అటు భౌతికంగా రెండింటిని మనం మేనేజ్. నా వాయిస్ వినిపిస్తుంది కదా మాస్టర్స్? వినిపిస్తుంది కదా? ఓకే, థ్యాంక్ యూ. ఉంటూ ఎరుకుతో ఉండటం అంటే అవేర్నెస్ తో ఉండటం, ప్రజెంట్ లో ఉండటం, వర్తమానంలో ఉండటం అనేది ఎంత ఇంపార్టెంటో కూడా తెలుసుకున్నాం. సో ఇలా ఉంటున్నాం, వర్తమానంలో ఉంటున్నాం బయట. అయితే వర్తమానంలో ఉంటున్నప్పుడు మనం పాజిటివ్ వైపు ఉన్నాం అనుకోండి, ఆల్ అంత హ్యాపీ ఉంటుంది. కానీ మనకు వచ్చే పెద్ద ఇది ఏంటి అంటే నెగిటివ్ థాట్. అసలు నెగిటివ్ థాట్ ఎందుకు వస్తుంది, నెగిటివ్ థాట్ వస్తే మనం ఏం చేయాలి అన్నది ఈ రోజు కొంచెం డిస్కస్ చేసుకున్నాక మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. సో మన లైఫ్ లో భౌతిక జీవితము మనకి ఇంపార్టెంటే, ఆధ్యాత్మిక రెండు లైఫ్స్ కూడా మనకి ఇంపార్టెంటే. ఆ రెండు లైఫ్స్ ని మనం లీడ్ చేయాలి అంటే మనం ఎలా ఉండాలి? అవేర్నెస్ తో ఉండాలి, ప్లస్ ప్రజెంట్ లో ఉండాలి, వర్తమానంలో ఉండాలి, పాస్ట్ కి ఫ్యూచర్ కి ఉండాలి. ఇలా ఉంటున్నప్పుడు మనకి నెగిటివ్ థాట్స్ వస్తే మనం మనల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్. సో స్టెప్ బై స్టెప్ ఈ నెగిటివ్ థాట్స్ ని మనం కంట్రోల్ చేసుకుంటూ తెలిసింది అనుకోండి, ఈజీగా మన లైఫ్ ని మనము ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా చాలా ఈజీ అవుతుంది అనమాట మనకి. సో నెగిటివ్ థాట్స్ అంటే ఏంటి అంటే వ్యతిరేక ఆలోచన. నెగిటివ్ థాట్స్ అంటే ఏంటిది? వ్యతిరేక ఆలోచన. నాకు ఇష్టం లేని ఆలోచన గాని చర్య గాని పదే పదే వస్తుంది అనుకుందాం. ఆ ఆలోచన వల్ల ఏ పని చేయలేకపోతున్నాను, దృష్టి పెట్టలేకపోతున్నాము, నా నాలో నాకు సంతోషమే రావటం లేదు. ఇట్లా ఉంటాయి కదండి. ఇవి అన్నీ కూడా నెగిటివ్ ఆలోచనల కిందకు వస్తాయి. ఈ ఆలోచన అనేది సమ్ టైమ్స్ సందర్భానుసారంగా, అంటే ఎవరన్నా మనకి ఏదన్నా చేశారు అనుకోండి, దానికి ఆపోజిట్ గా వస్తుంది. ఒక్కొక్కసారి అక్కడ ఏ సందర్భము ఉండదు. సందర్భం లేకోకుండా ఆటోమేటిక్ గా మనకి నెగిటివ్ థాట్స్ అనేవి వస్తాయి. అసలు చెప్పాలంటే ఆ సమయంలో అంటే మనము ఎక్కడైతే ఆ పాయింట్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ థాట్ వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేని ఆలోచన మనకు పదే పదే మైండ్ కు వస్తుంది అన్న ఎరుకను మనం కలిగి ఉండాలి. అంటే ఒక థాట్ వస్తుంది, ఆ థాట్ వస్తున్నప్పుడు ఇది నిజంగా మనకు ఉపయోగపడుతుందా అని ఆలోచించుకోండి. అది నెగిటివ్ పాజిటివ్ అన్న తర్వాత. పాజిటివ్ కూడా కొన్ని మనకు ఉపయోగాలు ఉండవు. పాజిటివ్ థాట్స్ చేసినా కూడా కొన్ని మనకు ఉపయోగం అనేది ఉండదు. కొన్ని నెగిటివ్ అయినా కూడా కొన్ని మనకి మంచి చేస్తాయి. సో అసలు అది మనకి ఇలా ఆలోచించడం మనకి నిజంగా మంచి జరుగుతుందా అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే అక్కడ మనము ఏం చేయాలన్నది తెలుస్తుంది. అసలు మనకు అనుకుంటాం. అయితే ఈ నెగిటివ్ థాట్స్ అనేవి జనరల్ గా అందరికీ వస్తాయి, కామన్ గా. ఎంత సాధన చేస్తున్నా ఏ చేస్తున్నా ప్రతి పర్సన్ కి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మన బాడీకి మైండ్ కి కనెక్షన్ ఉంటది. మైండ్ లో రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల అది జరుగుతూ ఉంటది అనమాట. అంటే ఏంటి ఎగ్జాంపుల్, ఎదుటివారు ఏదన్నా ఒక మాటలు అన్నారనుకోండి, అవి చేతలుగానే ఏమైనా చేశారనుకోండి, వెంటనే మనకి మనసుకి బాధ అనిపించి ఏం చేస్తుంది, అరే నేను బాధపడుతున్నానని మన హార్ట్ మైండ్ కి చెప్పేస్తుంది. చెప్పేగానే మైండ్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా ఒక కెమికల్ ని రిలీజ్ చేసేస్తుంది. సాడ్ ఫీలింగ్ తో ఉన్న కెమికల్స్ అన్ని రిలీజ్ అయిపోయి మనం ఏం చేస్తాము, అది మనకి అర్థం కాక దాని గురించి ఏదైతే నెగిటివ్ థాట్స్ అనుకుంటున్నామో పదే పదే మనము ఆ నెగిటివ్ థాట్స్ గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోయేసరికి ఒక థాట్ చేసామంటే దానికి రిలేటెడ్ ఇంకా థాట్స్ వస్తూ ఉంటాయి. సో మన యూనివర్సల్ లా ఏంటి, మనం ఏదైతే ఆలోచిస్తామో మళ్ళీ అదే రియాలిటీకి వస్తుంది కదా మనకి. అంతే కదా, రియాలిటీకి అట్లాగే వస్తుంది. సో ఎగ్జాంపుల్ చిన్న, ఇప్పుడు డిప్రెషన్ అంటాము. డిప్రెషన్ రాగానే ఎలాంటి ఆలోచన వస్తుంది, నేను చెయ్యలేను, నాకు రాదు, నా వల్ల కాదు, నేను ఫెయిల్ అవుతానేమో, ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాము. అవి డిప్రెషన్ లో వస్తాయి. అలా కాకోకుండా కొంతమందికి ఆతృత ఉంటుంది. ఏంటి, నేను 10 రోజుల్లో ఇది నేర్చేసుకోవాలి, నెల రోజుల్లో నాకు కంప్లీట్ అయిపోవాలి, నేను ఇవాళ మొదలు పెట్టాను, రేపటితో నాకు అది కంప్లీట్ అయిపోవాలి. ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆతృత ఉంది అనుకోండి, మనం చేయగలుగుతామా? ఏదైనా ఆతృత ఉంది అనుకోండి, చేయగలుగుతామా మనము?
చేయలేము. ఎప్పుడైనా సరే యూనివర్స్‌కి మనం ఏదన్నా చేస్తున్నామంటే టైం ఇవ్వాలి. కొంచెం టైం ఇవ్వాలి. ఆతృత ఉండకూడదు. ఆ ఆతృత ఉందనుకోండి, ఎలాంటి అంటే ఆతృత అంటే ఏంటి అంటే, అరే! నేను ఊరెళ్తున్నాను. నేను ఎళ్ళే టైంకి ట్రైన్ మిస్ అయిపోతానేమో, బస్ అందుకుంటానో లేదో, ఇది చేయగలనో లేదో, ఇలా అనుకుంటాం కదా! ఇలాంటివన్నీ గూడా ఆతృత కిందకు వస్తాయి. ఇంకా చెప్పాలి అంటే ఫోబియా. ఫోబియా ఏంటి అంటే, అది మన మనలో ఇన్‌సెక్యూర్. నేనిది నా వల్ల కాదు. అన్నీ నాకే జరుగుతున్నాయి. మా ఫ్యామిలీకి ఏదో అయిపోతుంది. లేదు అనుకుంటే నాకేదో జరుగుతుంది. నా చుట్టూ ఏదో ఒక దుష్ట శక్తి లాంటియి ఉన్నాయి. ఇట్లాంటి ఆలోచనలుంటాయి కదా! అవి అన్నీ గూడా ఫోబియా కిందకే వస్తాయి. సో, ఇలా థాట్స్ వచ్చినప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎట్లా? ఏ విధంగా అంటే పాజిటివ్ వైపుగా వెళ్ళాలి. పాజిటివ్ వేగా. అసలు ముందు ఏంటి అంటే ఈ థాట్ మనకు ఉపయోగపడుద్దా లేదా అన్నది థింక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నెగెటివ్ థాటా, పాజిటివ్ థాటా ఏదొచ్చినా సరే ఆ! థింక్ చేయండి ఫస్ట్. చేసిన తర్వాత మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. నేను దీంతో ట్రావెల్ చేయటం వల్ల నాకేమన్నా ఉపయోగం ఉందా? ఒక్కసారి క్వెషన్ చేసుకోండి. మీకు మీరు క్వెషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకొక ఆన్సర్ వస్తది లోపల నుంచి. అప్పుడు ఏం చేయాలి అంటే మన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ నెగెటివ్స్ గూడా మనకు ఉపయోగపడతాయి. సమ్ టైమ్స్ పాజిటివ్ థాట్ గూడా మనకి చెడునే చేస్తుంది. సో, అక్కడ మనకి కావాల్సిందేంటిది? మనం రిలీజ్ చేసిన ఈ థాటు మనకి యూజ్ అవుతదా? లేదా? అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఆ థాటు 10 మందికి మంచి జరిగేది అనుకోండి. అది నెగెటివ్ అయినా చేయటంలో తప్పు లేదు. అంతే కదా మాస్టర్స్? 10 మందికి, 100 మందికి మంచి జరుగుతున్నప్పుడు, మనం ఒక చిన్న తప్పు చేసి అక్కడ దాన్ని కరెక్ట్ చేయటంలో తప్పు లేదు కదా! అట్లాగా. సో, దీనివల్ల మనకి ఉపయోగం ఉందా? లేదా? అన్నది ముందు ఆలోచించుకోండి. సో, తర్వాత స్టెప్ ఏంటిది? నెగెటివ్ ఆలోచన వస్తున్నప్పుడు అసల వెంటనే పాజిటివ్ వైపుకి ఫ్రీక్వెన్సీ మార్చేసుకోవాలి. ఎట్లా అంటే అప్పులున్నయి అంటాం. అప్పులున్నయి అంటం కన్నా సంపద గురించి ఆలోచించండి. నేనెలా సంపాదించగలను? నాకెలా ఆదాయం వస్తుంది? ఇలాగ. ఒకవేళ అనారోగ్యం ఉంది అనుకోండి. ఆరోగ్యం గురించి ఆలోచించండి. అనారోగ్యం గురించి ఆలోచించొద్దు. నేను ఏ టాబ్లెట్ ఏసుకోవాలి ఇలా కాదు. నేను హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవాలి? నేను ఎక్సర్‌సైజులు చేస్తే నాకిది క్లియర్ అవుతది. నేను చాలా హెల్తీగా ఉన్నాను. నేను నేచర్‌లోకి వాక్ చేస్తూ వెళ్ళాలి. ఇట్లాగా ఆరోగ్యం గురించి ఆలోచించండి. రిలేషన్స్‌లో అంతే. ఒక భార్యాభర్త దగ్గర గాని ఎక్కడైనా రిలేషన్ బాలేదనుకోండి. అసలు దాని గురించి ఆలోచించొద్దు. ఒక్కసారి స్టాప్ చేసేయండి. న్యూట్రల్ అయిపోండి. న్యూట్రల్ అయిపోయిన తర్వాత మీ లైఫ్‌లో 100% మనకి ఆహ్, ఎప్పుడన్నా ప్రతిసారి మనకి నెగెటివ్‌నే ఉండదు కదా! సాడ్ అనేది ఉండదు కదా! హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా మన లైఫ్‌లో. ఆ హ్యాపీ మూమెంట్స్‌ననేవి గుర్తు తెచ్చుకోండి. అరే! మేము ఇంత అన్యోన్యంగా ఉన్నాము. ఎంత ఎంత మంచిగా ఉన్నాము. అట్లాగా వెంటనే అలా ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, మొత్తం టోటల్‌గా మనకి 4 టైప్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. ఒకటేంటిది నెగెటివ్, పాజిటివ్. అండ్ ఇంకొక 2 ఏంటి అంటే డిస్ట్రాక్టివ్ అండ్ మిరాకిల్. ఈ 4 థాట్స్ ఉంటాయి మనకి. సో, మనము ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది ఎక్కడ? పాజిటివ్ థాట్స్ అండ్ మిరాకిల్ థాట్స్ మీద ఫోకస్ పెట్టాలి. పాజిటివ్ థాట్స్ అంటే నేను చెయ్యగలను. నా వల్ల అవుతుంది. యెస్. ఇది నాకు 100% నాకు సాధ్యమే ఇలాంటివి. మిరాకిలన్స్ అంటే ఏంటి అంటే మన స్థాయికి మించి నేను ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎలా అయినా సరే రూ. 1,00,00,000 సంపాదిస్తాను. అది మనకి సాధ్యం కాదు. నిజమే. అంటే మన మైండ్ యాక్సెప్ట్ చెయ్యదు. బట్ మిరాకిల్స్ జరిగినియి అంటే ఎందుకు రావు? నా లైఫ్‌లోకి 100% వస్తాయి కదా! ఏమో ఏ మిరాకిల్ అయినా జరగొచ్చు. ఎలా అయినా జరగొచ్చు. నాకు ఇప్పుడు చూడండి మన తెలంగాణ డివైడ్ అయినప్పుడు అప్పటి వరకు ల్యాండ్ వాల్యూ ఎలా ఉంది? లాక్స్‌లో ఉంది. అవునా? ఎవరన్నా ఊహించారా? కోట్లలోకి ల్యాండ్ వాల్యూస్ ఎళ్ళిపోతాయని? కానీ చూసారా? వాళ్ళు ఊహించుకోలేదు. ఒక ఎకరము ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో వచ్చి 50 క్రోర్స్ గూడా ఉంది.
అంతే, అది మిరాకిలే కదా మరి. అది మిరాకిలే కదా. లైఫ్ లో ఎప్పుడు ఏది జరుగుద్దో మనకేం తెలుసు? ఏ క్షణం ఏమైనా జరగచ్చు. అట్లాగా మనం మిరాకిల్స్ గా, అంటే మన స్థాయికి మించిన ఆలోచనలు చేయటం అనేది మిరాకిల్ థాట్స్ అన్నమాట. సో వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి. నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇది నాకు ఉపయోగపడుతుందా? అసలు నేను ఎందుకు దీని గురించి ఆలోచిస్తున్నాను? లేదు, దీని వల్ల సంథింగ్ ఏదైనా ఉపయోగం ఉంది అనుకుంటే ఏముంది, ఏముంది అన్నది చూసుకోండి. చూసుకుని అప్పుడు నెగిటివ్ ని పాజిటివ్ వైపుకి షిఫ్ట్ చేసుకోండి. పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉండండి ఎప్పటికప్పుడు. ఓకేనా మాస్టర్స్? అర్థమైంది కదా? థాట్స్ ఎందుకు వస్తాయి అంటే మన మైండ్ లో రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల, మనం చేసిన ఒక చిన్న థాట్ కి అది కెమికల్స్ రిలీజ్ చేసి బాడీ అంతా స్ప్రెడ్ అవడం వల్ల మనకి తెలియకుండానే ఆ సాడ్, ఆ నెగిటివ్ వైపుకి మనం అలా ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిపోతుంటాం. మనం ఏమనుకుంటామంటే అరే బాధలో ఉన్నాం అనుకుంటాం. కానీ అక్కడ మన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసామంటే మళ్ళీ వెంటనే మన బాడీలో మనకి డొఫినైన్ అనే ఒక హార్మోన్ అనమాట, హ్యాపీ హార్మోన్ మళ్ళీ ఆటోమేటిక్ గా రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అవ్వగానే మనకి హ్యాపీ మూమెంట్ కి వచ్చేస్తాం అనమాట. సో అట్లాగా కెమికల్స్ రిలీజ్ అవ్వటం వల్ల కూడా మన ఆలోచనలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా మాస్టర్స్? పాజిటివ్ థాట్స్ మీద మనం ఎలా ఫోకస్ చేయాలి, నెగిటివ్ థాట్స్ వస్తే ఏం చేయాలి, ముందు ఫస్ట్ మీకు మీరు క్వశ్చన్ వేసేసుకోండి అంతే. ఎందుకు నువ్వు ఈ క్షణం దీని గురించి ఆలోచిస్తున్నావు? నీకు అసలు ఉపయోగం ఉందా లేదా? అంతే. అది ఒకటి వెయ్యండి చాలు, ఆటోమేటిక్ గా మీకే అక్కడ ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకేనా మాస్టర్స్? అర్థమైంది కదా అందరికి? యా, థ్యాంక్ యూ. మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. మనం అందరూ నిటారుగా కూర్చోండి మాస్టర్స్. మాస్టర్స్ రిక్వెస్ట్, పాసిబుల్ అయితే కనుక ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఎందుకంటే మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు కొంతమందికి ఎనర్జీ వస్తున్నప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలియదు, తెలియకుండా ఇలా బెండ్ అయిపోతారు. మీరు నేనంటే మీకు గైడ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరిని చూస్తూ చేస్తూ ఉంటాను అనమాట గైడ్. మీ యొక్క ఎంత ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వాలి అన్నది నాకు తెలుస్తుంది. రెగ్యులర్ గా నేను చూసే వాళ్ళకి నాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది, ఓకే వీళ్ళల్లో చేంజెస్ వచ్చినాయి అని. సో అందుకని వీడియోస్ అయితే ఆన్ చేసుకోండి మాస్టర్స్ ప్లీజ్. అంటే మీరు స్పష్టంగా నాకు కనిపించేటట్టుగా కూర్చోండి. మీ ఫేస్ స్పష్టంగా కనిపించేటట్టుగా నాకు కూర్చోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఆకాశ ముద్ర పెట్టుకోండి. చక్కగా మన ఒళ్ళో పెట్టేసుకోండి. జస్ట్ మీకు చూపించడం కోసమని ఇలా పెట్టాను. పెట్టుకుని బాడీలో ఉన్న ప్రెజర్ అంతా క్లీన్ చేసేసుకోండి ఒకసారి. దీర్ఘ శ్వాస తీసుకొని నోటితో రిలీజ్ చేయండి. గట్టిగా తీసుకోండి శ్వాసను, ఒక్కసారి తీసుకొని నోటితో రిలీజ్ చేసేయండి. మాస్టర్స్ ప్రాసెస్ అయ్యే వరకు కళ్ళు మాత్రం ఓపెన్ చేయొద్దు. కదలిక కావాలి అనుకుంటే, కాలు కొంచెం ఇదిగా ఉంది, చేతులు అనుకుంటే కదలికను మార్చుకోండి, కానీ కళ్ళు మాత్రం అస్సలు ఓపెన్ చేయొద్దు మాస్టర్స్ ప్లీజ్. అండ్ ఇప్పుడు మళ్ళీ శ్వాసను తీసుకుని ముక్కుని, రెండు ముక్కు రంధ్రాలను క్లోజ్ చేసి కొంచెం అలా ప్రెజర్ గా రిలీజ్ చేయండి. మాస్టర్స్ ఓంకారం చేద్దాము. వెన్నుముక్కని టారుగా పెట్టుకోండి, స్ట్రైట్ గా కూర్చోండి. ఓం. మాస్టర్ మీ నాభి నుంచి తీయండి ఓంకారం అనేది, లోపల నుంచి బయటకు తీయండి. అందరూ చాంట్ చేయండి.
ఓం. 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 మాస్టర్స్, రిలాక్స్. ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉదయం నుంచి ఎన్నో పనుల ఒత్తిడితో, ఆలోచనలతో అలసిపోయి ఉంది మన శరీరము, మన మైండ్. ఒక్కసారి దీర్ఘ శ్వాస తీసుకుని శరీరంలో ఉన్న ప్రెజర్ అంతటిని విడుదల చేసేయండి మాస్టర్స్. మీ మనసులో ఫీల్ అవ్వండి. మీ మనసులో ఫీల్ అవ్వండి, నాలో ఉన్న ప్రెజర్ అంతా రిలీజ్ చేసేసాను అనుకుని అప్పుడు ఎక్సెల్ చేయండి. ఇన్హేల్ చేస్తున్నప్పుడేమో ఎనర్జీని తీసుకుంటున్నాను అనుకోండి. ఎక్సెల్ చేస్తున్నప్పుడు, విడుదల చేస్తున్నప్పుడు, బయటికి మనం మన యొక్క శ్వాసని, బ్రీత్ని బయటకి విడుదల చేస్తున్నప్పుడు నాలో ఉన్న ప్రెజర్ ని, అలసటని విడుదల చేస్తున్నాను, రిమూవ్ చేసేసాను. ఇట్లాగా ఫీలింగ్స్ ని చేయండి మాస్టర్స్. డీప్ బ్రీత్ తీసుకుని స్లోగా శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. వెన్నెముక నిటారుగా పెట్టుకుని శ్వాస మీద ధ్యాస. ప్రశాంతంగా దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. ఆ శ్వాస మీ మూలాధారానికి వెళ్ళి తాకాలి మాస్టర్స్. మూలాధార చక్రానికి తాకాలి. దీర్ఘ శ్వాస తీసుకొని నిదానంగా రిలీజ్ చేస్తూ ఉండండి. శ్వాస మీద ధ్యాస. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మీ ఇన్నర్ సోల్ కి కనెక్ట్ అవుతూ ఇలా చెప్పుకోండి మాస్టర్. సంకల్పం చేసుకోండి. నేను కాంతిపుంజంగా ఉద్భవించినప్పటి నుంచి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నా వల్ల ఎవరైనా బాధపడినా వారి అందరినీ, ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని నేను క్షమాపణ కోరుతున్నాను. అదే విధంగా ఎవరి వల్లనైనా నేను బాధపడినా వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్.
శ్వాస మీద ధ్యాస. స్లోగా, ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ మీ శ్వాస స్థాయిని గమనిస్తూ ఉండండి మాస్టర్. ఇన్నర్ చేత చెప్పుకోండి మాస్టర్స్. ఈ క్షణం వరకు నేను ఎన్నో సరికాని ఆలోచనలను చేశాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. వాటితో ట్రావెల్ చేయటం వల్ల, పదే పదే ఆలోచించటం వల్ల నా లైఫ్లోకి అవే రియాలిటీకి వస్తాయి అని ఈరోజు తెలుసుకున్నాను. తక్షణమే నా నుంచి ఆ ఆలోచనలను రిమూవ్ చేస్తున్నాను. ఇన్హేల్ చేయండి మాస్టర్. స్లోగా శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస స్థాయిని గమనించండి మాస్టర్. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఐ ట్రస్ట్ మై సెల్ఫ్. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను ఏదైనా చెయ్యగలను. దేనినైనా చేయగల సామర్థ్యం నాలో ఉంది. నా జీవితాన్ని నాకు నచ్చినట్లు తీర్చిదిద్దుకునే సామర్థ్యం నాకు ఉంది. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. స్లోగా శ్వాసని గమనిస్తూ స్నేహ ధ్యాస. మీ శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్.
ధ్యాస. 2 minutes మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ వన్ మినిట్ మాస్టర్. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేసి మీ హ్యాండ్స్ రెండు రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఎరుకులోనికి రండి మాస్టర్స్. స్లోగా నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే మాస్టర్స్. ఏమైనా మాట్లాడితే ఎవరైనా మీరు పడుకునే ముందు కూడా మాస్టర్ ఒక్క 2-3 minutes మీ శ్వాసని గమనించి మీ యొక్క గోల్ ఏది ఉందో అంటే మీకు కావాల్సింది ఏంటిది అన్నది ఆ మైండ్ కి ఒక్కసారి పాజిటివ్ వైబ్రేషన్స్ తో చెప్పండి. నాకు ఇది కావాలి అన్నట్లుగా చెప్పండి. చెప్పి మీరు ఇంకా ఏ ఆలోచన చేయదు. చివరి ఆలోచన అది కావాలి మనం నిద్రపోయేటప్పుడు. సో అట్లాగా చెప్పుకొని వెంటనే పడుకోండి, నిద్రపోండి. అప్పుడు మన మైండ్ దానికి సంబంధించిన సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తుంది. ఆలోచించి మనం నిద్రపోతున్నప్పుడు మన మైండ్ మన సోల్ యూనివర్స్ తో కనెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్ గా మనకి ఏం కావాలి అన్నది యూనివర్స్ మనకి కళ్ళకి కనిపించేటట్టుగా చేస్తుంది. మెసేజ్ రూపంలోనో లేదు అనుకుంటే ఎవరైనా చెప్పటం కానీ సంథింగ్ ఇలాగా. అట్ ది సేమ్ మార్నింగ్ లెగుస్తాం కదా, లెగిసినప్పుడు అంతే లెగిసి గబగబా వెళ్ళిపోవద్దు. జస్ట్ లెగిసి ప్రశాంతంగా ఒక 2 minutes అట్లా కూర్చుని మీ శ్వాసని గమనిస్తూ మీరు దేని గురించి అయితే అనుకుంటున్నారో దానిని ఒక్కసారి ఇక్కడ నుదిటి దగ్గర ఊహించుకోండి. మనీ గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, ఇక్కడ వెల్త్ అని కానీ మనీ అని కానీ రూపీ సింబల్ కానీ అట్లాగా. హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, హెల్త్ ఆరోగ్యం అని ఇక్కడ చూసుకోండి. లేదు మీరు రిలేషన్స్ గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, ఇక్కడ రిలేషన్, గుడ్ రిలేషన్. ఒక్కసారి మీ వైఫ్ అండ్ హస్బెండ్ ది అక్కడ మొక్కాలని స్పష్టంగా చూసుకోండి, ఇద్దరు హ్యాపీగా ఉన్నట్లుగా. ఓకేనా మాస్టర్? ఇది ఒక ఏంటంటే విజువలైజేషన్ అంతే. పడుకునే పోయే ముందు అండ్ మనము లెగిసినాక ఒక 10 minutes వరకు సబ్ కాన్షియస్ మైండ్ ఆన్ లో ఉంది, కనెక్ట్ అయి ఉంటాం అనమాట. కాన్షియస్ మైండ్ కి మనం రాము. అప్పుడు మనము ఇది చెప్పామనుకోండి,
అవి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ గా ఏర్పడి మన లైఫ్ లోకి రియాలిటీకి అనేది వస్తాయి అన్నమాట. అది రీజన్. అందుకు పడుకునే ముందు లెగిసిన వెంటనే ఇలా చేయండి. ఓకేనా మాస్టర్స్? ఎవరైనా మాట్లాడతారా? థాట్స్ గురించి అర్థమైంది కదా అందరికి, నెగిటివ్ థాట్స్ గురించి. యా మాస్టర్స్, ఫ్రెండ్స్ కి కాల్ చేయమన్నాను, చేశారా మరి ఎవరన్నా? ఒక్కరన్నా చేశారా టాస్క్? ఓ వాణి గారు చేశారంట, థ్యాంక్స్ అండి. అన్మ్యూట్ చేశాను మేడం, మాట్లాడండి. డివైన్ ఈవినింగ్ మేడం. డివైన్ నాది షాపు. మామూలుగా రెగ్యులర్ గా అందరికి షాప్ లో ఫ్రీగా టైం ఉంటే ఫోన్ చేసి అందరికి ఏం చేస్తుర్రు, ఎట్లా ఉన్నారు, పిల్లలు ఎక్కడ ఉన్నారు అని మాట్లాడుతూనే ఉంటాను. కానీ స్పెషల్ గా ఇవాళ కావాలనే ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఫోన్ చేసి వెరీ గుడ్. అంటే డిఫరెంట్ కస్టమర్లు డిఫరెంట్ 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 టాస్క్లు అనమాట, రోజుకొక టాస్క్. అంటే ఈ రోజు కస్టమర్లు వాళ్ళే, ఫ్రెండ్స్ వాళ్ళే. అదే అప్పుడు ఏమవుతుంది అంటే ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది. మనము అట్లా మనమే కాదు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది మనకి కూడా, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే ఆ ఫ్రీక్వెన్సీ మనకు కూడా వస్తుంది. సో థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు కూడా చెప్పా కదా భయం గురించి, ఒక్క నిమిషం మా. భయం గురించి లెటర్ రాసుకుని బంద్ చేయమన్నాను కదా ఈరోజు టాస్క్. రేపు రేపు టాస్క్ ఏంటి అంటే 4th వన్. మనము ఏదో చిన్న ఇష్యూ జరుగుద్ది, అది ఏదో సిల్లీలో లేకపోతే పెద్దదో, ఏదో లో అయినా సరే, మన బంధువుల దగ్గర అయినా మాట మాట కొన్నిసార్లు వస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్న పట్టింపులు అట్లా మాటలు వస్తూ ఉంటాయి కదా, ఫ్రెండ్స్ మధ్యన అయినా సరే. సో అలాంటి వాళ్ళకు ఒక్కరికైనా సరే కాల్ చేసి మాట్లాడండి మాస్టర్స్. ఇది చెయ్యాలి. మాట మాట వచ్చింది, మనం మాట్లాడుకోవట్లా, ఎప్పుడో జరిగింది. బట్ ఈ క్షణం వాళ్ళని క్షమించి మనం వాళ్ళని క్షమాపణ కోరుకుని, ఎందుకంటే అక్కడ ఏదో ఫ్రీక్వెన్సీ మన ఇద్దరి మధ్యన మనలో కూడా ఆలోచన ఉంది కాబట్టి అది జరిగింది. సో అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మన లైఫ్ లో ఒక్కసారి వాళ్ళకి మనస్ఫూర్తిగా కాల్ చేసి మాట్లాడండి. అప్పుడు చూడండి అసలు డిఫరెన్స్, చూడండి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏంటి అన్నది. అంటే అప్పుడు మనం అలా చేసామంటే ఏమవుతుందంటే మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. వయస్సు మనం అంటున్నాము క్షమిస్తున్నాను, క్షమించండి అని అడుగుతున్నాం. యాక్షన్ తీసుకుంటేనే కదా మన మైండ్ నమ్మేది. అంతే కదా, యాక్షన్ తీసుకుని చేస్తేనే కదా మైండ్ నమ్మేది. అట్లా ఎవరన్నా ఉన్నారు అనుకుంటే ఒక్కరికైనా సరే ఒక్కసారి మనస్ఫూర్తిగా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి మాస్టర్స్. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. మాట్లాడతారమ్మా వాణి గారు? మేడం అటు నుంచి రెస్పాన్స్ రాకపోతే ఎట్లా మరి? ప్రయత్నం మనం చేసాము, అందుకునే ఫ్రీక్వెన్సీలో వాళ్ళుంటే అందుకుంటారు. మనం ప్రసాదం ఇవ్వాలని చూస్తున్నాము, తీసుకుంటే అదృష్టం, తీసుకోకపోతే మనం ఏం చేస్తాం? కాల్ చేస్తాము కానీ లిఫ్ట్ చేయక అదే అవాయిడ్ అదే అంటున్నా, లిఫ్ట్ చేయలేదు అనుకోండి, వదిలేయండి. మీరు మీరు దాని గురించి ఏం ఆలోచించద్దు, వాళ్ళు తీయలేదే అని ఆలోచించద్దు. కానీ మీ నుంచి కాల్ వెళ్ళిందన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది కదా, వెళ్తుంది కదా వాళ్ళకి. సో వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారో తెలిసిపోతుంది కదా మనకి. వాళ్ళు తిరిగి మీతో మాట్లాడారు అనుకోండి, సపోజ్ ఇది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అన్నదమ్ములే ఉంటారు, అక్క చెల్లెలు, ఇట్లాగా అయ్యో చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చి మాట్లాడుకో, ఆస్తుల దగ్గరనో ఇట్లాగా ఒక్కసారి కాల్ చేసి మాట్లాడామనుకోండి, అక్కడ మనకి మనీకి సంబంధించిన బ్లాక్స్ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట, తొలగిపోతాయి. వాళ్ళ వైపు నుంచి మనకి ఏమైనా రావాల్సినవి ఆగిపోయినా అట్లాంటివి ఉన్నా కూడా మనకి అదంతా బ్లాక్ క్లియర్ అయిపోయి మనకి రావటం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ టాస్క్లన్నీ చేపిస్తున్నారు అనమాట, ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ గా. భయం అనేది కాల్ చేసామనుకోండి మనలో నుంచి పోతుంది. కొత్త వాళ్ళతో హ్యాపీగా మాట్లాడామనుకోండి మనలో సంతోషం వస్తుంది. చూసారా, మన ఫ్రీక్వెన్సీ చేంజెస్ అవుతున్నాయి కదా, ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్కలాగా. ఇప్పుడు ఇట్లాగా మన ఎవరైతే మనకి కొంచెం పట్టింపుతో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడామనుకోండి,
అక్కడ ఉన్న బ్లాక్ క్లియర్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మనకి అట్రాక్షన్ అనేది ఏదన్నా మనీకి సంబంధించిన ఉంటాయి కదా, మాట్లాడుకోకపోవడం వల్ల కూడా కొంతమందికి మనీ ఆగిపోవటాలు కానీ, లేదంటే ఆస్తి ఇట్లా సంథింగ్ చాలా రకాలు ఉంటాయి. వాటికి మనకి ఒక దారి ఏర్పడుతుంది అనమాట. అంటే మన లైఫ్ లోకి అబండెన్స్ రావడానికి కూడా ఒక దారి వే అనేది వస్తుంది. ఓకేనా మాస్టర్స్? చేయండి. రేపు ఎవరికన్నా ఉంటే మీ లైఫ్ లో ఉంటే, లేదనుకుంటే ఎవరికన్నా లాంగ్ ఫ్రెండ్ కైనా సరే చేసి మాట్లాడండి హ్యాపీగా ఒక్కసారి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. సెక్షన్ వైండప్ చేస్తున్నానండి, క్లోజ్ చేస్తున్నాను.